కేరళలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసింది. కేరళలో ఏంటి, దేశం మొత్తం మీద ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. యూజీసీ డేటా ప్రకారం దేశంలో 471 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో హయ్యెస్ట్గా గుజరాత్లో ఉన్నాయి, 65 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో అబోవ్ 50 ఉన్నాయి. సో మన తెలంగాణలో, ఆంధ్రలో, తమిళనాడులో అంతటా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కేరళలో ఉంటే ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, కేరళలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న రాష్ట్రం అది. సో లెఫ్ట్ పాలనలో ఉన్న రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీని ఎలా ఎలో చేస్తారని ఈ ప్రశ్న సహజంగానే ముందుకొస్తుంది. కారణం, ప్రైవేటీకరణకు రాష్ట్ర లెఫ్ట్ వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లెఫ్ట్ అనేక పోరాటాలు, లెఫ్ట్ విద్యార్థి సంఘాలు భారీ పోరాటాలు జరిపిన చరిత్ర దేశమంతా ఉంది, కేరళలో కూడా ఉంది. ఇలాంటి సమయంలో కేరళ రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎలా వస్తాయి? ఈ ప్రశ్న సహజంగానే లెఫ్ట్ ప్రశ్నించేవారు మాత్రమే కాదు, లెఫ్ట్ను సమర్థించే వారిలో కూడా ఈ ప్రశ్న వస్తుంది. సో వాస్తవంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సీఎం అయినప్పుడు ఆయన ఎకనామిక్ అడ్వైజర్గా గీతా గోపీనాథ్ నియమించినప్పుడు ఈ క్వశ్చన్స్ వచ్చాయి. అంతకుముందు అచ్యుతానందన్ సీఎంగా ఉన్న సమయంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ప్రఖ్యాత లెఫ్ట్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ఉండేవారు. కానీ కేరళ ముఖ్యమంత్రిగా పినరయ్ విజయన్ బాధ్యతలు చేపట్టాక ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ ప్రస్తుతం అప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్గా ఉన్న కేరళకే చెందిన గీతా గోపీనాథ్ను అడ్వైజర్గా తీసుకున్నారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ అంటే మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు, సహజంగానే ప్రో ప్రైవేట్ క్యాపిటల్ ఉంటారు. సో ఈ అప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే వచ్చాయి. అలాగే అదానీల నాయకత్వంలోని విజింగం పోర్టు, కేరళ లెఫ్ట్ ప్రభుత్వం దాన్ని మద్దతు ఇవ్వడము, ఇప్పుడు రైల్ ప్రాజెక్ట్ కూడా ఒక రకంగా రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను ఎలో చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. లెఫ్ట్ పాలనలో ఏమిటి ప్రైవేట్ అడావుడి అని. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈ ప్రశ్న మనకు వేసుకునేటప్పుడు వామపక్ష మిత్రులకు కూడా సూచన ఏంటంటే, ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, అధికారం ఉన్న చోట ఒక వైఖరి, అధికారం లేని చోట మరో వైఖరి ఎప్పుడూ తీసుకోకూడదు. గతంలో ప్రైవేట్ పెట్టుబడులను వ్యతిరేకించారు కదా, ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలను వ్యతిరేకించారు, ఇంజనీరింగ్ కాలేజీలు వ్యతిరేకించారు కదా. ఇప్పుడు ఎలా పెడతారని నేను అడగడం లేదు, ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. పరిస్థితులు డైనమిక్గా మారుతున్నప్పుడు పాలసీస్ కూడా డైనమిక్గా మారాలి. కానీ అలా మారడం అనేది న్యాయమే, కాదని నేను అనను. ఎందుకంటే 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మా పరిస్థితులు మారుతున్నాయి. మధ్యతరగతిలో ఆకాంక్షలు పెరుగుతున్నాయి. డిమాండ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ రోజురోజుకు పెరుగుతోంది. సో తమ రాష్ట్రంలో ఇవాళ కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కరెక్ట్గా చెప్పారు, మా రాష్ట్రంలో అవకాశాలు లేకపోతే మా పిల్లలే వెళ్ళి పొరుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు, విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు. కేరళలో అవకాశాలు కల్పించగలిగే సత్తా ప్రభుత్వానికి ఉండదు, ప్రభుత్వానికి పరిమితులు ఉంటాయి. అలాంటప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టాల్సిందే, ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు పాలసీస్ మారాలి. సమస్య ఏంటి అంటే, అధికారంలో ఉన్న చోట ఒక వైఖరి, అధికారం లేని చోట మరో వైఖరి తీసుకుంటేనే ఈ ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు పెడితే కేరళలో సిపిఎం ఏ వైఖరి తీసుకుందో ఇక్కడ కూడా అదే వైఖరి తీసుకుంటే అభ్యంతరం లేదు. సో కేరళలోనైనా, తెలంగాణలోనైనా, ఆంధ్రాలోనైనా సిపిఎం ఒకే వైఖరి తీసుకుంది అని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న చోట, అధికారంలో లేని చోట ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటాలు జరిపి అధికారంలో ఉన్న చోట ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను పెడితే సహజంగా పార్టీ క్యాడర్లో కూడా గందరగోళం ఉంటుంది,
లెఫ్ట్ పైన సమర్థించే వారి నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. నాకు ఇప్పటికి గుర్తు, కోల్కతా యూనివర్సిటీలో ఒక సెమినార్కి వెళ్ళాను చాలా ఏళ్ళ క్రితం. అప్పుడు లెఫ్ట్ ఫ్రంటే అధికారంలో ఉన్న సమయం, బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి. నాతో పాటు ఆ సెమినార్లో అప్పటి హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రొఫెసర్ సత్యసదన్ చక్రవర్తి కూడా వచ్చారు. వాస్తవంగా ఆయన చీఫ్ గెస్ట్, నేనేమో స్పీకర్, మెయిన్ స్పీకర్, కీనోట్ అడ్రస్. సో ఆటోమేటిక్గా ఇనాగ్రేషన్లో ఆయన ఇనాగ్రల్ అడ్రస్ ఇవ్వాలి, నేను కీనోట్ స్పీచ్ ఇవ్వాలి. మీటింగ్ ప్రారంభానికి ముందు మేము మాట్లాడుకుంటుంటే సత్యసదన్ చక్రవర్తి ఒక ఆసక్తికరమైన అనుభవం చెప్పాడు నాకు. ఇప్పుడు కాదు, ఇది చాలా ఏళ్ళ క్రితం లెఫ్ట్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో, అంటే నియర్లీ మోర్ దెన్ 1.5 decades ago. సో ఆయన ఏమన్నాడంటే, అనిల్ అంబానీ వచ్చి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడతామని అంబానీలు వచ్చి తన దగ్గరికి రిప్రజెంటేషన్తో వస్తే, మేము కమ్యూనిస్టులము, మేము గుత్త పెట్టుబడిదారులకు వ్యతిరేక మోనోపలీ క్యాపిటల్, వీ విల్ నాట్ ఎలో మోనోపలీ ప్రైవేట్ క్యాపిటల్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి నేను తిరస్కరించాను. వారు వెళ్ళి బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి దగ్గర అనుమతి తీసుకున్నారు. నేనేమీ చేయలేకపోయాను. అప్పుడు నన్ను సీఎం పిలిచి ఒక మాట అడిగాడు, సత్యసదన్ చక్రవర్తిని, బెంగాల్లో ప్రభుత్వ రంగంలో మనము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సఫిస్టికేటెడ్ మోడర్న్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ పెట్టగలిగే ఇన్వెస్ట్మెంట్ మన ప్రభుత్వం దగ్గర ఉన్నాయా, అలాంటి ఎక్స్పర్టీస్ ప్రభుత్వంలో ఉందా అని అడిగారట. లేదు అని సత్యసదన్ చక్రవర్తి ఆన్సర్. అలాంటప్పుడు మన సైద్ధాంతిక ఆలోచన వల్ల బెంగాలీ యువత ఎందుకు నష్టం పోవాలి? వై షుడ్ బెంగాలీ యూత్ బి డిప్రైవ్డ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ ట్రైనింగ్ ఫర్ అవర్ ఐడియాలజికల్ హ్యాంగ్ ఓవర్ అని అడిగారట. చాలా కీలకమైన ప్రశ్నది. వామపక్ష ప్రభుత్వాలు కూడా సోషలిస్ట్ వ్యవస్థలో పనిచేయవు. వామపక్ష ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలో పనిచేస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో పనిచేసినప్పుడు పెట్టుబడికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలా ఉండగలుగుతుంది? ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? అదానీ పోర్టు విషయంలోనైనా, ప్రైవేట్ యూనివర్సిటీల విషయంలోనైనా కేరళ ప్రభుత్వ వైఖరికి మూలం ఇది. ఆపరేటింగ్ ఇన్ ఏ క్యాపిటలిస్ట్ స్టేట్లో క్యాపిటల్కు వ్యతిరేకంగా ఉంటాను అంటే ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుంది? కెన్ యూ డీకపుల్ ఫ్రమ్ ద క్యాపిటల్? ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్. అయితే డీరిస్క్ ఫ్రమ్ ద క్యాపిటల్ మాత్రం ఉండాలి. కమ్యూనిస్టులు తేడా చూపాల్సింది ఎక్కడ అంటే, ప్రైవేట్ క్యాపిటల్ను వ్యతిరేకించడం సరైనది కాదు, సాధ్యము కాదు. ఎందుకంటే అన్నీ ప్రభుత్వ రంగంలో ఉంటే ఆ ఎకానమీ కదలదు, మెదలదు. ఇవాళ మనం చూస్తలేమా గవర్నమెంట్లో ఏ రకమైన లెథార్జీ ఉంది, ఏ రకమైన సోమరితనం పనిచేస్తుంది, ఏ రకమైనటువంటి బ్యూరోక్రసీ ఉంటుంది, మనం చూడడం లేదా? సో అందువల్ల ప్రైవేట్ క్యాపిటల్ నుంచి వచ్చే డైనమిజం ఉంటుంది. మీకు ఇది ఇప్పుడు కాదు, ఫౌండేషన్స్ ఆఫ్ లెనినిజం అనే పుస్తకంలో జోసెఫ్ స్టాలిన్ అంటాడు, 2 things ఫర్ ఎ ట్రూ రెవల్యూషనరీ. విప్లవకారునికి, నిజమైన విప్లవకారునికి 2 లక్షణాలు ఉండాలి అంటాడు. ఒకటి బోల్షెవిక్ స్పిరిట్, రెండోది అమెరికన్ ఎఫిషియన్సీ అంటాడు. అమెరికన్ ఎఫిషియన్సీ అంటే స్టాలిన్ ఉద్దేశం క్యాపిటలిస్ట్ ఎఫిషియన్సీ అని. ఇది ఎవరన్నారు? జోసెఫ్ స్టాలిన్ అన్నాడు. ఫౌండేషన్స్ ఆఫ్ లెనినిజం అనే పుస్తకంలో 2 things ఫర్ ఎ ట్రూ రెవల్యూషనరీ, వన్ ఇస్ ద బోల్షెవిక్ స్పిరిట్ అండ్ ద అదర్ ఇస్ ద అమెరికన్ ఎఫిషియన్సీ అన్నారు. క్యాపిటలిస్ట్ ఎఫిషియన్సీని కాదంటే ఆ వ్యవస్థ చాలా వెనుకబడుతుంది. ఇలాంటి ఒక రాంగ్ నోషన్తో ఉండడం వల్లనే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది, సోవియట్ ఎకానమీ దెబ్బతిన్నది. అదే మీకు చైనా ఈ లోపాన్ని సరి చేసుకుంది, ఇలా వరల్డ్ లీడర్గా ప్రపంచ ఎకానమీలో ఉంది. ఇప్పటికీ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్ చాలా బలంగా ఉంటుంది. సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అన్నారు వాళ్ళు. అందువల్ల కేరళ ప్రభుత్వం ప్రైవేట్ క్యాపిటల్ను ఎంకరేజ్ చేయడం, అది యూనివర్సిటీస్లో అయినా పోర్ట్స్లో అయినా తప్పేమీ లేదు. తప్పు ఎప్పుడవుతుంది అంటే తేడా చూపెట్టలేనప్పుడు. ఏంటా తేడా చూపెట్టాలి? ప్రైవేటైజేషన్ వేరు, కమర్షియలైజేషన్ వేరు. ప్రైవేట్ క్యాపిటల్ వేరు, ప్రాఫిటీరింగ్ వేరు. అంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోనైనా లేదు ఇంకే ప్రైవేట్ క్యాపిటల్ అయినా
ఇష్టారాజ్యంగా దోచుకుంటే దాన్ని ఖచ్చితంగా అరికట్టాలి. క్రోనిజాన్ని అరికట్టాలి, అంటే ఆశ్రిత పెట్టుబడిదారు విధానాన్ని అరికట్టాలి. అన్నిటికీ మించి నా సింపుల్ క్వశ్చన్, ఎవరు ప్రైవేట్ యూనివర్సిటీలు పెడుతున్నారు అన్నది క్లియర్గా ఉండాలి. ఓ లిక్కర్ మాఫియా ప్రైవేట్ యూనివర్సిటీలు పెడతామంటే ఒక ఇతర రకాల మాఫియాలు వచ్చి కేవలం మా దగ్గర డబ్బులున్నాయి కనుక మేము ప్రైవేట్ యూనివర్సిటీలు పెడతాం, దీన్ని ఏ రకంగానైనా దీన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటామంటే అలాంటి వారికి అనుమతులు ఇవ్వకూడదు. ఎలాంటి అనుమతులు ఇవ్వాలి అంటే ఆ రంగంలో ఎక్స్పర్టీజ్ ఉంది, ఆ రంగంలో ఎక్స్పర్టీజ్ చూపెట్టగలిగే సామర్థ్యం ఉన్నవారు. ఇప్పుడు ఒక పెద్ద మెడికల్ చైన్ ఉంటుంది, మెడికల్ హాస్పిటల్ చైన్, వాళ్ళొక మెడికల్ యూనివర్సిటీ పెడతామంటే నిజంగా ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంతకన్నా బెటర్ మెడికల్ యూనివర్సిటీ పెట్టగలుగుతుందా? ఇన్ఫోసిస్ లేదా విప్రో కన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బెటర్ ఇన్స్టిట్యూట్ ఎవరైనా పెట్టగలుగుతారా? అంబానీల కన్నా బెటర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? అదానీల కన్నా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రైనింగ్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? అందువల్ల ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ను బట్టి యూనివర్సిటీస్ పెట్టడానికి ఎలో చేయాలి. తర్వాత యూనివర్సిటీస్ అనేవి కేవలం డబ్బులు వచ్చే కోర్సులకే పరిమితం కాకుండా యూనివర్సిటీకి, పబ్లిక్ యూనివర్సిటీకి ఏ క్యారెక్టర్ అయితే ఉంటుందో ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఆ క్యారెక్టర్ ఉండాలి. అంటే డబ్బులు వచ్చే కోర్సులే కాకుండా లిబరల్ ఆర్ట్స్ ఉండాలి, సోషల్ సైన్సెస్ ఉండాలి. ఆ రకంగా ప్రాఫిట్ ఓరియంటెడ్ కోర్సెస్ పరిమితం కాకూడదు. అలా అయినప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ ఉండే కోర్సులన్నీ ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతాయి, డిమాండ్ లేని కోర్సులన్నీ పబ్లిక్ యూనివర్సిటీస్లో మిగిలిపోతాయి. కానీ సమాజానికి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత అవసరమో ఫిలాసఫీ అవసరమే, ఎకనామిక్స్ అవసరమే, పొలిటికల్ సైన్స్ కూడా అవసరమే. ఈ బ్యాలెన్స్ కాస్త మెయింటైన్ చేయాలి. ఎక్స్పర్టీజ్ లేకపోయినా ఇన్వెస్ట్మెంట్తో వచ్చి మేము స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామంటే ఒక స్ట్రిక్ట్ రెగ్యులేటరీ కంట్రోల్లో స్టాండర్డ్స్ను క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలగాలి. ఎందుకంటే ఇవాళ కేరళ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట కూడా చెప్పారు, 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల కిందట ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు అంటూ ఎడ్యుకేషనల్ లోన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. నిజమది. ఒకప్పుడు 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదివించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఎడ్యుకేషనల్ లోన్స్ పెట్టి 30 లక్షలు పెట్టి చదివించుకోగలిగే పరిస్థితి ఉంది. ఈ మారిన పరిస్థితులు మనం అర్థం చేసుకోగలం. ఒకప్పుడు ఏసీ అనేది లగ్జరీ, ఏసీ గదుల్లో కూర్చొని విధానాలు చేపడతారా అని కమ్యూనిస్టులు విమర్శించేవారు. ఇప్పుడు అనగలరా? ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ టీచర్ ఫ్యామిలీలో కూడా ఏసీ గదులు ఉన్నాయి. ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ లగ్జరీ కాదు. అందువల్ల ఎకానమీ మారుతున్న కొద్దీ ఒకప్పుడు ఏసీ లగ్జరీ, ఒకప్పుడు కార్ లగ్జరీ, ఇవాళ కార్ లగ్జరీయా? ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో ఏసీ పెట్టుకుంటే నేరం అవుతుందా? అందువల్ల మారుతున్న ఎకానమీ, మారుతున్న సొసైటీని బట్టి విధానాల్లో కూడా మారాలి. ఈ డాగ్మాటిజం అంటారు, పిడివాదము, సైద్ధాంతిక పైత్యము ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా, డైనమిక్గా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విశాల ప్రజా ప్రయోజనాలకు నష్టం కాకుండా మార్చుకోవడం అనేది నేరం కాదు. అందువల్ల ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం తప్పు కాదు. ఆ వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏ రోల్ ప్లే చేస్తాయి? కేరళలో హైయర్ ఎడ్యుకేషన్ను బలోపేతం చేస్తాయా, బలహీనం చేస్తాయా? సామాన్యుడికి హైయర్ ఎడ్యుకేషన్ను అందుబాటులో లేకుండా చేస్తాయా, అందుబాటులో ఉంచగలుగుతాయనే చూడాలి. ఇలా నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్లో 4 ఏళ్ళు పాఠాలు చెప్పాను. నేను వెళ్ళేటప్పుడు, నేను రిటర్న్ అవుతున్నప్పుడు ఒక అతనికి లిఫ్ట్ ఇచ్చాను. మహారాష్ట్రకు చెందిన తను, చాలా పేద రైతు, 2 ఎకరాలు ఉన్న రైతు. తన బిడ్డ బిట్స్లో చదువుతున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ రోజుల్లో బిట్స్లో నేను క్లాసులు చెప్తున్న రోజుల్లో 20 lakh ఒక కోర్సు పూర్తయ్యాను. ఇప్పుడైతే 30 lakh దాటిపోయింది. 20 లక్షల రూపాయలు కట్టి నువ్వు ఎలా చదివించగలుగుతున్నావు? నీకున్నది 2 ఎకరాల పొలమే కదా అని అడిగాను. ఆయన చాలా సింపుల్ ఎకనామిక్స్ చెప్పాడు. ఏమీ లేదు సార్, ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బిట్స్ సర్టిఫికెట్ ఉంటే చాలు, కొల్లేటరల్ లేకుండా, అంటే ఏ తాకట్టు పెట్టకుండా లోన్ ఇస్తారు. బిట్స్లో అడ్మిషన్ లెటర్ ఉంటే చాలు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది. నా 2 ఎకరాలు చూపెట్టాల్సిన అవసరం కూడా రాలేదు. ఆ లోన్ తీసుకున్నాను. సో ఆ లోను నేను నా బిడ్డే కట్టుకుంటాను. నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టినా చాలు. సో 4 ఏళ్ళ తర్వాత కన్ను మూసుకొని నా బిడ్డకు నెలకు 2 లక్షల సాలరీ వస్తుంది. సో ఒక ఏడాదిలో 2 ఏళ్లలో ఆ లోన్ తీర్చేసుకుంటారు. జీవితం అంతా సుఖంగా ఉంటారు కదా. లేకపోతే జీవితం అంతా
నాలాగే బతకాలి కదా అన్నాడు. అందువల్ల ఈ మారిన పరిస్థితులు గనక నిజంగానే చాలా హై క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కేవలం డబ్బులు సంపాదించుకొని పేద మధ్యతరగతి వర్గాల్లో హైయర్ ఎడ్యుకేషన్ పట్ల ఉన్న ఒక ఆకాంక్షను ఒక వ్యాపారంగా మార్చుకునే టీచింగ్ షాప్స్ కనుక ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక టీచింగ్ షాప్స్ లాగా వస్తే దాన్ని వ్యతిరేకించాలి. అందువల్ల ఇన్ ప్రిన్సిపల్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వ్యతిరేకం కాదు, అవి ఏ రకమైన రోల్ ప్లే చేస్తాయి అన్నది ఆధారంగా మనం మాట్లాడాలి.